children, come to the next topic, the new blue dress. In this lesson, the poet narrate the describe the small children. The teacher brings the new dress for it. Okay, observe this lesson. You have the textbooks or workbooks, means open that page. You have the textbooks, means open the page number 90. Look at the lesson, the new blue dress. When spring came to the city of Cleveland in 1909, it did not change the Gates Avenue. సో ఇక్కడ స్ప్రింగ్ సీజన్ వచ్చేసరికి క్లావ్లాండ్లో 1909లో గేట్స్ అవెన్యూ అనేటువంటి ఒక కాలనీ ఉందన్నమాట. ఆ కాలనీ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకే, ద పీపుల్ హూ లివ్డ్ ఆన్ ద ప్రెట్టి స్ట్రీట్స్ నియర్ గేట్స్ అవెన్యూ వర్ మేకింగ్ గార్డెన్స్ అండ్ పెయింటింగ్స్ దేర్ హౌసెస్. ఇక్కడ గేట్స్ అవెన్యూలో నివసించే ప్రజలందరూ కూడా అక్కడ ఉండేటి వాళ్ళు, అంటే ప్రజెంట్ కొంతకాలం తర్వాత వాళ్ళు పెయింటింగ్స్ వేసుకోవడం, ఆ చుట్టూ ఉండే గార్డెన్లు బాగు చేసుకోవడం అనేవి వచ్చిందనమాట. ఫస్ట్ అయితే అక్కడ ఆ కాలనీ అంతా కూడా చాలా డర్టీగా అగ్లీగా ఉండేదట. అక్కడ ఉండేటువంటి ప్రజలు కూడా చాలా వాళ్ళు బాగా పూర్ పీపుల్, దే లివ్డ్ ఇన్ దట్ ఏరియా, వెరీ పూర్ పీపుల్ అనమాట. ఓకే, సి బట్ గేట్స్ అవెన్యూ కంటిన్యూ టు లుక్ అట్ ద డర్టీ అండ్ అగ్లీ. చూడటానికి చాలా డర్టీగా అగ్లీగా ఉండేదన్నమాట ఆ ప్రదేశం. ద గేట్స్ అవెన్యూ వాజ్ ఏ షార్ట్ స్ట్రీట్, అదొక చిన్న కాలనీ. బట్ ఇట్ సీమ్స్ టు లాంగర్ బికాజ్ ఇట్ వాజ్ సో అగ్లీ. అది ఇంకా ఎప్పుడు చూసినా కూడా అది ఎప్పుడు మురికితోటే నిండిపోయి మురికివాడనమాట. ఓకే, సి మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ హూ లివ్డ్ దేర్ ఆర్ వెరీ హార్డ్ లిటిల్ మనీ. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా వెరీ పూర్ పీపుల్ అనమాట గేట్స్ అవెన్యూలో. దే నెవర్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ ఎనీ మోర్. వాళ్ళు ఎప్పుడు కూడా ఇంక పెద్దగా ఆశించేది ఏం లేదు. పూర్ పీపుల్ ఎంతసేపు ఆ మురికి వాళ్ళలో ఉండే ఆ పనులు, చుట్టుపక్కల పనులు చేసుకుని వచ్చి చాలీ జీవితంతో వాళ్ళ రోజులు గడిపేవారు అనమాట. ఓకే, సి దేర్ హౌసెస్ హ్యాడ్ నాట్ బీన్ పెయింటెడ్ ఇన్ మెనీ ఇయర్స్. వాళ్ళ ఇల్లులు కూడా అసలు ఎప్పుడు కూడా బెల్లలు వేసుకోవడం, సున్నాలు కొట్టుకోవడం, పెయింటింగ్ చేసుకోవడం అనేటివి ఏమీ లేవు. అన్నీ మొత్తం గోడలన్నీ మురికి కొట్టేసి నాచు పట్టేసి అలా ఉండేవట. అండ్ దే డిడ్ నాట్ ఈవెన్ హ్యావ్ రన్నింగ్ వాటర్. అక్కడ వాటర్ కూడా ఈ వీధుల్లో అలా ట్యాప్స్ కంటిన్యూగా కారిపోతున్నా సరే వాటిని కట్టుకోవాలి, శుభ్రం చేసుకోవాలనేది లేదు. ద వాటర్ విల్ బి స్టాగ్నేటెడ్ దేర్ ఆన్ ది రోడ్స్. ఓకే, సి ద స్ట్రీట్ ఇట్ సెల్ఫ్ వాజ్ అగ్లీ టు. చూడటానికి ఆ వీధులన్నీ కూడా చాలా అగ్లీగా మురికిగా ఉండేవన్నమాట. ఓకే, సి దెర్ వాజ్ నో పేమెంట్స్. పేమెంట్ మీన్స్ ఫుట్పాత్లు, నడిచేటువంటి దారులు కూడా సరిగ్గా ఉండేవి కాదనమాట. దెర్ వాజ్ నో స్ట్రీట్ లైట్స్. అక్కడ వీధుల్లో లైట్లు కూడా ఉండేవి కదట. అండ్ ద రైల్ రోడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద గేట్స్ అవెన్యూ యాడెడ్ నాయిస్ అండ్ డర్ట్. అక్కడ ఇంకా రైల్ రోడ్డు అంటే ట్రైన్స్ వెళ్ళేటువంటి దారి కూడా ఉందట. అక్కడ ఇంకెంతసేపు గేట్స్ అవెన్యూ దగ్గరలోనే ఉందట. ఎంతసేపు వెహికల్స్ వెళ్ళడం, ట్రైన్ సౌండ్లు నాయిజీగా ఉండేదన్నమాట. ఓకే, నెక్స్ట్ ద అదర్ గర్ల్స్ ఇన్ ఏ స్కూల్ నియర్ ద గేట్స్ అవెన్యూ వోర్ న్యూ అండ్ ప్రెటీ క్లోత్స్ దట్ స్ప్రింగ్. అక్కడ ఆ ఏరియాలో, స్ప్రింగ్ ఏరియాలో కొంతమంది మాత్రమే శుభ్రమైన బట్టలు వేసుకొని చాలా నీట్గా ఉండి స్కూల్కి వచ్చేవారట. ఓకే, బట్ ద లిటిల్ గర్ల్ ఫ్రమ్ ఏ గేట్స్ అవెన్యూ స్టిల్ వోర్ ద డర్టీ డ్రెస్ అండ్ దట్ షీ హ్యాడ్ ఓన్ ఆల్ వింటర్. ఇంకా అక్కడ ఒక చిన్న అమ్మాయి ఉందట. ఆ అమ్మాయి మాత్రం ఎప్పుడు ఇంకా వింటర్ వచ్చిన స్ప్రింగ్ నుంచి వింటర్ వరకు ఒకటే డ్రెస్ వేసుకొని వచ్చేదట. ఇంకా ఎప్పుడు దాన్ని అసలు వాష్ చేసుకోవడం కానీ ఏమి ఉండేదట. చాలా మురికి కొట్టేది, డర్టీ. ఆ డ్రెస్ అంతా చూడటానికి చాలా అసహ్యంగా ఉండేదట. షీ వాజ్ ఆల్వేస్ ఫ్రెండ్లీ, ప్రాబబ్లీ దట్ వాజ్ ఓన్లీ డ్రెస్ షీ ఓన్డ్. ఇంక రోజు అదే డ్రెస్ వేసుకొని వచ్చేదట. కనీసం దాన్ని ఉతుక్కునేది కదంట. ఓకే, సి హర్ టీచర్ వాజ్ వెరీ అన్హ్యాపీ. అది చూసి వాళ్ళ టీచర్కి చాలా బాధ కలిగిందంట. ద లిటిల్ గర్ల్ వాజ్ సో నైస్. అమ్మాయి చూడటానికి మాత్రం క్వైట్గా ఉంటుందంట, కానీ ఎప్పుడు ఆ మురికి బట్టల్లోనే ఉండేదట. షీ ఆల్వేస్ వర్క్డ్ హార్డ్ ఇన్ స్కూల్. అయితే స్కూల్లో తను ఎప్పుడు ఏదో పని చేసుకుంటూ చాలా కష్టపడుతూ చాలా శ్రద్ధగా చెప్పిన వింటూ రాసుకుంటూ ఉండేదట. షీ వాజ్ ఆల్వేస్ ఫ్రెండ్లీ అండ్ పొలైట్. అందరితోనూ చాలా ఫ్రెండ్లీగా ఉండేదట, పొలైట్గా మర్యాదగా కూడా ఉండేదట. హర్ ఫేస్ వాజ్ డర్టీ అండ్ హర్ హెయిర్ వాజ్ యాంటిడీ. తన ఫేస్ అంతా కూడా ఎప్పుడు కూడా వాష్ చేసుకోకుండా ఉండేదట. అలా మచ్చలు మరకలతోటి ఉండి ఆ జుట్టు అంతా చిందరవందరగా ఉండేదంట. బట్ ఎనీ వన్ కుడ్ సీ దట్ షీ వాజ్ ప్రెటీ అండర్ డర్టీ. ఎవరు కూడా అలా డర్టీగా ఉండడం వల్ల తన వైపుకి ఎవరు చూసేవారు కాదట, ఇష్టపడేవారు కాదనమాట తనతో మాట్లాడడానికి. వన్ డే ద టీచర్ సెడ్, వోంట్ యూ వాష్ యువర్ ఫేస్ బిఫోర్ యూ కమ్ టు స్కూల్ టుమారో మార్నింగ్. ఓకే, ప్లీజ్ యూ దట్ జస్ట్ ఫర్ మీ. నువ్వు ఎప్పుడు మొహం కడుక్కోకుండా స్కూల్కి వస్తున్నావు, స్కూల్కి వచ్చే ముందు అసలు మొహం కడుక్కోవా, రేపు నా కోసం నువ్వు శుభ్రంగా మొహం కడుక్కొని రా అని చెప్పిందట టీచర్. ఓకే, ద నెక్స్ట్ మార్నింగ్ ద చైల్డ్స్ ప్రెటీ ఫేస్ వాజ్ క్లీన్ అండ్ హర్
hair tidy. Before the little girl went home that afternoon, the teacher said, "Now dear, please ask your mother to wash your dress." అయితే నెక్స్ట్ మార్నింగ్ తను ఏం చేసిందంట, శుభ్రంగా మొహం కడుక్కొని తల దూకొని వచ్చిందంట, కానీ బట్టలు మాత్రం అవే వేసుకొని వచ్చిందంట. మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వెళ్ళాక తను చూసావు, ఈరోజు నువ్వు బాగానే క్లీన్గా కడుక్కొని వచ్చావు, అయితే మధ్యాహ్నం ఇంటికి వెళ్ళినప్పుడు మీ మమ్మీకి చెప్పు, బట్టలన్నీ డర్టీగా ఉన్నాయి కదా, ఒకసారి వాష్ చేయమని చెప్పు అని అడిగిందంట. టీచర్ చెప్పిందంట. The next morning she came to school in the new blue dress. But the girl continued to wear the same dirty dress. Her mother is probably not interested in her, the teacher thought. So she bought a bright blue dress and gave it to the little girl. The child took the gift eagerly and rushed home. అయితే తనకి దగ్గర ఎప్పుడు ఇంకా కంటిన్యూగా తన ఆ డ్రెస్లోనే వచ్చేదాన్ని, ఆ డర్టీ డ్రెస్లోనే వచ్చేది చూసి వాళ్ళ టీచర్ ఏం చేసింది, తనకి ఇంకా డ్రెస్సులు లేవేమో అనుకొని ఒక డ్రెస్ కొని ఇచ్చిందట. అది ఆ అమ్మాయికి గిఫ్ట్ కింద ఇస్తే తను ఎంతో చాలా ఎగ్జైటింగ్ మూమెంట్తో తీసుకొని చాలా ఆతృతగా ఎంతో హ్యాపీగా తీసుకొని ఫీల్ అయ్యి తను ఏం చేసిందంట, అప్పుడు ఇంటికి వెళ్ళింది అనమాట. ఇంటికి పట్టుకొని వెళ్ళి వాళ్ళ మమ్మీకి చూడండి. ద నెక్స్ట్ మార్నింగ్ షీ కేమ్ టు స్కూల్ ఇన్ ద న్యూ బ్లూ డ్రెస్. నెక్స్ట్ మార్నింగ్ స్కూల్కి తను ఆ బ్లూ డ్రెస్లో వచ్చిందంట. అండ్ షీ వాజ్ వెరీ క్లీన్ అండ్ టైడీ. అయితే అక్కడ తను చాలా అందంగా టైడీగా తయారై వచ్చిందనమాట. షీ టోల్డ్ హర్ ద టీచర్, మై మదర్ కుడెంట్ బిలీవ్ హర్ ఐస్ వెన్ షీ సా మీ దిస్ మార్నింగ్ ఇన్ మై న్యూ డ్రెస్. తను చెప్పిందంట టీచర్ తోటే, మా మమ్మీ ఈ డ్రెస్ చూసి మా అమ్మ చాలా ఆశ్చర్యపోయింది టీచర్, నాకు ఈ డ్రెస్ ఎంతో అందంగా ఉందని చెప్పి ఎంతో ఎగ్జైట్మెంట్గా చెప్పిందంట. మై ఫాదర్ వాజ్ ఎట్ హోమ్ బట్ హీ విల్ సీ మీ ఎట్ సప్పర్ టు నైట్. అయితే మా ఫాదర్ ఇంటి దగ్గర లేడు, తను రాత్రి భోజనానికి వచ్చినప్పుడు నా డ్రెస్ చూస్తాడు టీచర్ అని చెప్పిందట. షీ వాజ్ ఫుల్ ఆఫ్ ఎగ్జైట్మెంట్. ఎంతో ఎగ్జైట్మెంట్గా, ఎంతో ఆతృతగా, చాలా ఆహ్లాదంగా, ఎంతో ఆనందంగా చెప్పిందట. When her father saw her in her new blue dress, she was amazed to find that he had a very pretty little girl. అయితే వాళ్ళ నాన్నగారు భోజనానికి వచ్చినప్పుడు ఆ డ్రెస్లో అమ్మాయిని చూసి ఎంతో ఊహించలేపడాడట, నా కూతురేనా ఇంత అందంగా ఉందా అని అనుకున్నాడట, ఎంతో ముద్దొస్తుందని ఫీల్ అయ్యాడట. When the family ate supper, he was even more amazed to see a cloth on the kitchen table. తను ఇంకా భోజనానికి కూర్చున్నప్పుడు అందరూ కూడా ఆ డ్రెస్ చూసి చాలా ఎంతో ప్లీజ్ అయ్యారన్నమాట, చాలా సంతోషపడ్డారట, ఎంత అందంగా కొత్త డ్రెస్లు ఎంత బాగుందో అనేసి. అయితే వాళ్ళు భోజనం చేసే దగ్గర కిచెన్ క్లాత్ కూడా చాలా మురికిపోయి అయిపోయిందట. ఆ రోజు నుంచి వాళ్ళ మమ్మీ ఏం చేసింది, ఫుల్ టోటల్గా మారిపోయింది చూడండి. సో ఇన్ కిచెన్ టేబుల్ ద ఫ్యామిలీ హ్యాడ్ నెవర్ యూజ్ టు టేబుల్ క్లాత్ బిఫోర్. వాళ్ళు తినే ముందు ఆ టేబుల్ మీద ఎప్పుడు కూడా టేబుల్ క్లాత్ వేసుకునేవారు కాదు. వీఆర్ గోయింగ్ టు బిగిన్ టు బీ టైడ్ హియర్. అయితే దాన్ని వాళ్ళంతా శుభ్రంగా వాష్ చేసి మళ్ళీ టేబుల్ క్లాత్ వేసుకొని తినడం మొదలు పెట్టారనమాట ఆ రోజు నుంచి. ఓకే, సి హిజ్ వైఫ్ సెడ్, ఐ అషేమ్డ్ టు డర్టీ వెన్ అవర్ డాటర్ ఈజ్ సో క్లీన్. నాకు ఇదంతా ఇల్లంతా డర్టీగా ఉండడం చూస్తే నాకేదో సిగ్గు అనిపించింది, మన అమ్మాయి అందంగా ఉండి మన ఇల్లు నీట్గా లేకపోతే ఎలాగని నేను క్లీన్ చేయడం మొదలు పెట్టానని చెప్పిందంట. ఆఫ్టర్ సప్పర్ ద మదర్ బిగెన్ టు వాష్ ద కిచెన్ ఫ్లోర్. ఆ భోజనం చేసిన తర్వాత కూడా ఆ భోజనం చేసిన చోటంతా శుభ్రంగా క్లీన్ చేయడం మొదలుపెట్టిందట. హర్ హస్బెండ్ వాచ్డ్ సైలెంట్లీ ఫర్ సెవెరల్ మూమెంట్స్. ఈ జరిగే ఇన్సిడెంట్లన్నీ, చేసే పనులన్నీ అలా సైలెంట్గా గమనిస్తున్నట్టు, ఏంటి ఇవాళ ఇంత శుభ్రంగా చేస్తుంది అనేసి. ఏ ఫ్యూ డేస్ లేటర్ అండ్ బై ద ఎండ్ ఆఫ్ ద వీక్ ద మ్యాన్ బిగెన్ టు పెయింట్ హిస్ హౌస్. తను కూడా ఏం చేశాడు, దెన్ హీ వెంట్ అవుట్ సైడ్ ద బిగెన్ టు రిపేర్ ద ఫెన్స్. తను కూడా ఇంటి చుట్టూ ఉండేటువంటి ఫెన్స్, ఇంటి చుట్టూ మనకి కాంపౌండ్ వాళ్ళు అలాగా తడకలతోటి కర్రలతోటి కట్టుకొని ఉంటాం కదా, అది ఆయన బిగి అంటే నీట్గా శుభ్రం చేయడం మొదలు పెట్టాడట వాళ్ళ డాడీ కూడా. ద నెక్స్ట్ ఈవినింగ్ విత్ ద ఫ్యామిలీస్ హెల్ప్. నెక్స్ట్ మార్నింగ్ ఈవినింగ్ ఏం చేశాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో హెల్ప్ తీసుకుని దానంతా శుభ్రం చేసి బాగా నీట్గా కట్టుకోవడం మొదలుపెట్టాడు. హీ బిగెన్ టు మేక్ ఏ గార్డెన్. అదంతా శుభ్రం చేసి పెరడంతా దాంట్లో మొక్కలు వేయడం మొదలు పెట్టాడట. డ్యూరింగ్ ద ఫాలోయింగ్ వీక్ ద మ్యాన్ ఇన్ ద నెక్స్ట్ హౌస్ వాచ్డ్ దట్ హీ నైబర్ వాజ్ ఆల్సో డూయింగ్. నెక్స్ట్ వీక్ అంతా గమనించి ఇదంతా గమనించి పక్కతను కూడా తనుంటున్న ఇల్లు కూడా అలాగే శుభ్రం చేసి నీట్గా చేయడం మొదలుపెట్టాడట. అండ్ బై ద ఎండ్ ఆఫ్ ద వీక్ ద మ్యాన్ బిగెన్ టు పెయింట్ హిస్ హౌస్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 10 years. తర్వాత ఆ వీకెండ్కి వచ్చేసరికి ఇంటికి సున్నాలేసి నీట్గా పెయింట్ వేసుకోవడం మొదలుపెట్టారట. అలాగే మిగతా వాళ్ళు కూడా పెయింట్ వేసి, అంటే 10 సంవత్సరాల తర్వాత ఆ కాలనీలో ఆ ఇంటికి అప్పుడు సున్నం వేసుకోవడం మొదలుపెట్టారట నీట్గా. ఓకే, in the young minister of church near to Gates Avenue passed these 2 houses, saw the 2 men working.
అక్కడ ఒక మినిస్టర్ ఆ కాలనీలో ఉండేటువంటి చైర్పర్సన్ మినిస్టర్ ఆ చర్చ్కి వెళ్తూ ఉండి ఆ ఇల్లుని గమనించాడట. అమ్మో 10 సంవత్సరాల తర్వాత ఈ 2 ఇళ్ళలో ఇంత మార్పు వచ్చిందేంటి, అయితే మనం ఇలాంటి మార్పు మిగతా ఇళ్ళలో కూడా గమనిస్తే బాగుంటుందని అనుకున్నాడు అనమాట ఆయన. ఓకే, సి For the first time, he noticed that there was no payments on the gates, avenue and street lights, no running water. The people who are trying to so hard make the decent homes here deserve help. అయితే తను అక్కడ రోడ్లన్నీ సరిగ్గా లేవు, స్ట్రీట్ లైట్స్ లేవు, ఏమి లేవు. సో ఇవన్నీ బాగు చేసి వేయిస్తే ఇలాగే ఈ కాలనీ అంతా కూడా బాగా డెవలప్ అయితే బాగుంటుంది అనుకుని వాళ్ళందరికీ అడ్వైస్ చేసి అతను ఏం చేశాడట, కొంత డబ్బు కలెక్ట్ చేసి అక్కడ రోడ్లు వేయించడం అవన్నీ మొదలెట్టారు. చూడండి. And the health minister thought he asked some important citizens to city help them. అతను కొంతమందిని కాంటాక్ట్, అందులో ఉండేటువంటి యువకులు ఉంటారు కదా, సిటిజన్స్ అంటే పౌరులు, వాళ్ళని కొంతమందిని మీట్ అయ్యి డబ్బు కలెక్ట్ చేసి మన కాలనీని మనం డెవలప్ చేసుకుందాం, శుభ్రపరచుకుందాం అని అడ్వైస్ ఇచ్చాడట. ఓకే, సి A few months later, because of the young minister, there was a payments on Gates Avenue. కొన్ని నెలల తర్వాత ఆ మినిస్టర్ సహాయంతో ఆ వీధికి, ఆ కాలనీకి మంచి రోడ్లు వచ్చినాయట, దారులన్నీ కూడా నీట్గా వేసుకున్నారట. దెర్ వాజ్ స్ట్రీట్ లైట్స్ ఆన్ ద కార్నర్. అక్కడ ప్రతి చిన్న మారుమూల ప్రాంతానికి కూడా స్ట్రీట్ లైట్స్ వచ్చాయట. అండ్ ద హౌసెస్ హ్యాడ్ రన్నింగ్ వాటర్. మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాటర్ అంతా డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా వాటరు పెట్టుకోవడం జరిగిందనమాట. 6 months later, the little girl got her new blue dress. Gates Avenue had become a tidy street where respectable citizen lived. ఆ లిటిల్ డ్రెస్ తను తర్వాత మళ్ళీ 6 months తర్వాత మళ్ళీ ఇంకొక డ్రెస్ కొని తను మార్పు తెచ్చుకోవడం వలన చిన్న అమ్మాయిలో మార్పు రావడం, టీచరు ఆ చిన్న అమ్మాయిలో తెచ్చిన మార్పు ఏమైంది, ఒక పెద్ద కాలనీలోనే మార్పు వచ్చిందనమాట. అంటే ఏదైనా ఇక్కడ మనకేం తెలుస్తుంది ఈ లెసన్ చూడు. When the people in other places heard the story of Gates Avenue, they began to organize their own cleanup the companions. Since the 1913, more than 7,000 towns and cities have organized companions and painting, repairing the homes and making better to live for the people who live in them. అయితే ఈ ప్లేసెస్, ఈ గేట్స్ అవెన్యూ కాలనీ డెవలప్మెంట్ గురించి విన్న తర్వాత మిగతా అన్నీ కూడా ఆ సిటీలో ఉండేటువంటి మిగతా కాలనీస్ అన్నీ కూడా, అంటే కాలనీస్ అన్నీ కూడా వాళ్ళలో కూడా ఇలా అంత మార్పు వచ్చిందంటే మనం కూడా మన కాలనీస్ని డెవలప్ చేసుకుందాం, మన సిటీని అంతా డెవలప్ చేసుకుందామని ప్రతి సిటీలోనూ 1913 కల్లా కూడా బాగా గొప్ప మార్పు వచ్చిందనమాట. అంటే వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది స్టోరీ. మనకి ఏం చెప్తుంది ఈ స్టోరీ ఏంటంటే, ఒక మనిషి మంచి ఆలోచనతో మార్పు మొదలు పెడితే మిగతా మనుషులన్నీ కూడా మనం ఏదైనా సాధించవచ్చు, ఏదైనా గొప్ప మార్పుని తేవచ్చు అనేటువంటి టాపిక్ థీమ్ ఇందులో మనకి అర్థమవుతుంది అనమాట. ఓకే, సి హూ నోస్ దట్ విల్ హ్యాపెన్ వెన్ ఏ టీచర్ గివ్స్ ద లిటిల్ గర్ల్ ఇన్ దట్ న్యూ బ్లూ డ్రెస్. ఆ అమ్మాయికి ఆ టీచర్ ఇచ్చినటువంటి బ్లూ డ్రెస్ వల్ల ఇంత మార్పు వచ్చిందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇన్ దిస్ లెసన్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద గ్లోసరీ మీనింగ్స్. ఓకే, సి రన్నింగ్ వాటర్ మీన్స్ ద వాటర్ కమింగ్ ఫ్రమ్ ద మెయిన్ సప్లై వెన్ ద ట్యాప్స్ ఆర్ టర్న్డ్ ఆన్. అంటే మెయిన్ సప్లై వచ్చేటువంటి ట్యాపుల నుంచి వాటర్ కారిపోతున్నా దాన్ని పట్టించుకోకుండా వదిలేయడమే అనమాట. ఓకే, నెక్స్ట్ పేమెంట్స్ మీన్స్ ఫుట్పాత్, దారులు. ఎగ్జైట్మెంట్, స్ట్రాంగ్ ఫీలింగ్, అంటే ఎంతో ఆతృతగా మనం చెప్పడం అనమాట. అమేజ్డ్, ఫిల్డ్ విత్ గ్రేట్ వండర్. అమేజ్డ్ అంటే ఎంతో ఆశ్చర్యకరంగా, మనకు తెలియంది, ఊహించలేనిది జరిగినప్పుడు అన్నమాట. డీసెంట్, రెస్పెక్టబుల్. డీసెంట్ అంటే గౌరవించబడిన, రెస్పెక్టబుల్ అనమాట. కమ్యూనిటీ, ద పీపుల్ లివింగ్ ఇన్ ద సేమ్ లొకాలిటీ హూ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎ యూనిట్. ఒక జాతి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకే మతానికి కానీ ఒక జాతికి కానీ సంబంధించిన దాన్ని, కాలనీకి సంబంధించిన దాన్ని కమ్యూనిటీ అంటారనమాట. ఆర్గనైజ్, టు అరేంజ్ ఆర్ మేకింగ్ ప్రిపరేషన్. ఏమైనా అరేంజ్మెంట్ చేయడం కానీ ప్రిపరేషన్ చేయడాన్ని ఆర్గనైజింగ్ అంటే ఒక సంస్థని డెవలప్ చేయడం కోసం పాటించేటువంటి పద్ధతి. నెక్స్ట్ కంపానియన్స్, ద సిరీస్ ఆఫ్ ప్లాన్డ్ యాక్టివిటీ డూ సంథింగ్. అంటే కొంతమంది కలిసి ఏదైనా ఒక ప్లాన్ పద్ధతిగా ఒక మార్పు తీసుకురావాలంటే కొంతమంది కలిసి చేసేటువంటి పనినే కంపానియన్స్ అంటారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇన్ దిస్ లెసన్ ఆల్సో యూ ఫిల్ ద బాక్సెస్ యూజింగ్ ఎస్ ఆర్ సమ్వాట్ నో. ఐ ఎంజాయ్డ్ రీడింగ్ దిస్ ప్యాసేజ్. ఈ ప్యాసేజ్ చదివినంతసేపు మనం ఎలా ఫీల్ అయ్యాం, ఎంజాయ్గా ఉన్నాం లేదా? ఎస్. ఓకే, సి ఐ గాట్ ద ఐడియా ఆఫ్ ద పేజెస్ ఆన్ మై ఓన్. ఐ గాట్ ఐడియా అంటే ఏదైనా మార్పు తేవాలి అనేటువంటి ఊహలో మనం అనుకున్నప్పుడు జరిగేది. సంవాట్ అంటే చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం సంవాట్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. ఐ గాట్ ద ఐడియా విత్ ద హెల్ప్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇన్ ద గ్రూప్. నేను మా ఫ్రెండ్స్ తోటి సలహా తీసుకొని, నేను గ్రూప్లో మా ఫ్రెండ్స్ సలహా తీసుకొని ఒక ఐడియాని తెచ్చాను. ఎస్, ఇక్కడ నెక్స్ట్ ద టీచర్ హెల్ప్డ్ మీ ద అండర్స్టాండ్ ద పేసెస్. ఇక్కడ ఓకే, నెక్స్ట్ టాపిక్ ఫిల్ ఇన్ ద బ్లాంక్సెస్ విత్ యూజింగ్ ఎస్, సమ్వాట్ ఆర్ నో. సే
ఐ ఎంజాయ్డ్ రీడింగ్ దిస్ ప్యాసేజ్. సో వీ హ్యావ్ టు యూజ్ హియర్ ఎస్. మనం ఎంజాయ్ చేసామా లేదా మనకి. ఐ గాట్ ఐడియా ఫేజెస్ ఆన్ మై ఓన్. అంటే మనం ఏదన్నా ఒక ఓన్గా చేయాలనుకున్నప్పుడు దానికి ఒక ఐడియా అనేది రావాలి, అంటే సమ్ వాట్. ఓకే, నెక్స్ట్ ఐ గాట్ ద ఐడియా విత్ ద హెల్ప్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ ఇన్ ద గ్రూప్. నేను ఏదైనా నాకు ఒక ఐడియా వచ్చింది, ఏంటి మా ఫ్రెండ్స్ అందరూ గ్రూప్గా ఉన్నప్పుడు కలిసి వాళ్ళ సలహా ద్వారా మనము ఒక ఐడియాని ఊహించగలము. ఎస్. ద టీచర్ హెల్ప్డ్ మీ ద అండర్స్టాండ్ ద ప్యాసేజ్. ఈ ప్యాసేజ్ మనం అర్థం చేయాలంటే టీచర్ కూడా మనకి సహాయం చేస్తుంది, అవునా కదా. ఐ యూజ్డ్ గ్లోజరీ గివెన్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ప్యాసేజ్. ఈ ప్యాసేజ్లో మనకి ఈ మొత్తం ప్యాసేజ్ అర్థం చేసుకోవడం మనకి ఇచ్చిన గ్లోజరీని బట్టి కూడా మనం ప్యాసేజ్ చేస్తాం, అంటే వీ హ్యావ్ టు యూజ్ ఎస్. నెక్స్ట్, ఇన్ దిస్ లెసన్ యూ హ్యావ్ టు రీడ్ ద 1 or 2 times this lesson properly and answer the following questions. They give the 4 questions in this lesson. Okay, next, breakfast is the important. బ్రేక్ఫాస్ట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూద్దాం. బ్రేక్ఫాస్ట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ మీల్ పర్టికులర్లీ ఫర్ చిల్డ్రన్. బ్రేక్ఫాస్ట్ అనేది మన ప్రొద్దుటే తీసుకునే టిఫిన్ చాలా ఇంపార్టెంట్. అది మెయిన్ పిల్లలందరికీ ఇంపార్టెంట్ అన్నమాట. యాజ్ ఇట్ బ్రేక్స్ ద ఫాస్ట్ ఆర్ స్లీప్ అవర్స్ అండ్ ప్రిపేర్స్ దెమ్ ఫర్ స్కూల్ అండ్ ఇంక్రీజింగ్ దేర్ అటెన్షన్ అండ్ స్పాన్. మనం బ్రేక్స్ ద ఫాస్ట్ అంటే జరిగిపోయిన దాన్ని అది నిలిపేసి మళ్ళీ ఎర్లీగా మనం లేచిన దగ్గర నుంచి పనులు మొదలెడతాం. అంటే మనలో శక్తి రావాలి. మనం అప్పటిదాకా తినేసి నిద్రపోతున్నాం, రాత్రి మనం రెస్ట్ తీసుకుంటాం, తర్వాత ఆ శక్తి అంతా ఆపేస్తాం. మళ్ళీ పొద్దుట్లేసి మళ్ళీ మనం రిఫ్రెష్గా అవ్వాలంటే ఏం చేయాలి, మనలో ఎనర్జీ రావాలంటే ఏం చేయాలి, మళ్ళీ ఏదో కొంత తీసుకోవాలి. దానికి బ్రేక్ఫాస్ట్ అంటే ఆగిపోయిన పనిని మళ్ళీ చేయడానికి మనలో శక్తిని పుంజుకోవడం కోసం తీసుకునేటి దాన్నే బ్రేక్ఫాస్ట్ అంటాం. ఓకే, మనం స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ మనం కరెక్ట్గా మళ్ళీ మన పనుల్లో మనం ఆటోమేటిక్గా మనం అటెన్షన్ స్పాన్ చేయాలంటే మనలో శక్తి ఉండాలి. ఆ శక్తి రావడం కోసం తీసుకునే బ్రేక్ఫాస్ట్. రీసెంట్ రీసెర్చ్ ప్రొవైడ్స్ ద కంపెలింగ్ ఎవిడెన్స్ దట్ మాల్ న్యూట్రిషన్ ఈవెన్ ఇట్స్ మిల్డర్ ఫార్మ్స్ కెన్ హ్యావ్ ఏ డిటర్మెంటల్ ఎఫెక్ట్స్ ఆన్ ద కాగ్నైటివ్ డెవలప్మెంట్ ఆఫ్ ది చిల్డ్రన్. ఇప్పుడు కొంతమంది సైంటిస్టులు రీసెంట్గా రీసెర్చ్ చేయడం వలన కొంతమందిలో మాల్ న్యూట్రిషన్ అంటే పౌష్టికాహారం విలువలు తగ్గిపోతున్నాయి. పిల్లల్లో శక్తి లేక కొంతమంది వాళ్ళు సరి అయినటువంటి న్యూట్రిషన్ ఫుడ్లు అవి లేక వాళ్ళలో నీరసం వచ్చి వాళ్ళు చూపించవలసినటువంటి శ్రద్ధ చూపించలేకపోతున్నారు. అందుకనేసి ఇవన్నీ అన్నీ కూడా కండక్ట్ చేయడం, అంటే మనకి న్యూట్రిషన్ ఫుడ్ అనేది అందాలి బాడీకి. మన శక్తిగా మనం కరెక్ట్గా పని చేయాలంటే మనకి ఏముండాలి, బాడీలో ఎనర్జీ ఉండాలి. బాడీలో ఎనర్జీ రావాలంటే ఏం చేయాలి, వీ హ్యావ్ టు టేక్ ద ఫుడ్ ప్రాపర్లీ. కదా, the children even short term nutritional deficiency influence the children's behavior, ability and concentration and perform complex tasks. Skipping a meal or eating a hurried breakfast can adversely affect the children's problem solving ability. ఈ న్యూట్రిషియస్ ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వలన పిల్లల్లో కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, వాళ్ళలో ఉండేటువంటి బాడీలో హ్యూమినిటీ పవర్ తగ్గిపోతుంది. ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళు చదువుల మీద శ్రద్ధ చూపట్లేదు. అందుకనేసి ఇవన్నీ చేయడం కోసం వాళ్ళు ఈ బ్రేక్ఫాస్ట్ అంటే మనకి ఇప్పుడు మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్స్, అంగన్వాడీ ప్రోగ్రామ్స్లో న్యూట్రిషియస్ ఫుడ్ ఎందుకు ఇస్తున్నారంటే ఈ పిల్లల్లో ఉండేటువంటి ఈ మాల్ న్యూట్రిషన్ అనేటువంటి శక్తిని నిర్మూలించడం కోసం ఇవన్నీ అరేంజ్ చేశారనమాట స్కూల్లో. అమాంగ్ ద చిల్డ్రన్ హూ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్, ద టైప్ ఆఫ్ ద బ్రేక్ఫాస్ట్ దే హ్యాడ్ అగైన్ మేడ్ ఏ బిగ్ డిఫరెన్స్. అమాంగ్ చిల్డ్రన్లో having the breakfast, the type of breakfast they had again made a big difference. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తీసుకోవడంలో ఏ రకమైన బ్రేక్ఫాస్ట్ అని అందరూ ఒకటే రకమైన తీసుకోక్కర్లేదు కదా, డిఫరెంట్గా తీసుకుంటాం. ఏంటి, ఏ విధంగా తీసుకున్నా ఫుడ్ అనేది వెళ్ళిందనుకో ఎనర్జీ మనకి వస్తుందంట. ద చిల్డ్రన్ హూ హ్యాడ్ కర్డ్ రైస్, దాల్ రైస్ విత్ ఏ సైడ్ డిష్ ఫర్ బ్రేక్ఫాస్ట్ స్కోర్డ్ ఏ మ్యాక్సిమమ్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద మెమరీ. వాళ్ళు తీసుకునేది కర్డ్ రైస్ కావచ్చు, మజ్జిగన్నం కావచ్చు, లేదా వేరే దాల్ రైస్ పప్పు అన్నం తినచ్చు, ఇంకా వేరే ఏమన్నా వాళ్ళ డిష్ కోసం వేరే ఏమన్నా చేసుకోవచ్చు. ఏది తీసుకున్న వాళ్ళకి శక్తినిచ్చే దానికోసమే తీసుకుంటారు అన్నమాట. అంటే కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్ పెరుగుతుంది అనమాట తీసుకుంటారు. చిల్డ్రన్ who drank the coffee or energy drink or porridge alone with the breakfast scored less than the children who had both breakfast and energy drink milk. కొంతమంది టిఫిన్ ఒకటే తీసుకుంటారు, కొంతమంది టీ, కాఫీ, పాలు కూడా తాగుతారు, అవునా కదా. ఇవన్నీ బ్రేక్ఫాస్ట్తో పాటు ఇవన్నీ తీసుకుంటే మనలో ఉండేటువంటి ఎనర్జీ ఇంకా కొంచెం ఉత్పత్తి అయ్యి మనం సరిగ్గా కాన్సన్ట్రేషన్ అనేది చూపిస్తాం కాబట్టి. The children who ate the idli or dosa with sambar performed better than the children who had that with sugar or chutney, as the former
హ్యాడ్ బోత్ ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఈజ్ ఏ వెల్ బ్యాలెన్స్డ్ మీల్. కొంతమంది ఉంటారు ఇడ్లీ దోశ సాంబార్తో తీసుకుంటారు, బెటర్ చిల్డ్రన్. కొంతమంది షుగర్ చట్నీతో తీసుకుంటారు. ఏదేం తీసుకున్నా మనకి వాటి వల్ల కార్బోహైడ్రేట్స్ మన బాడీకి అందుతాయి. కాబట్టి మనం ఏ విధంగా తీసుకున్నా మనం పొద్దుటే బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వలన మనకి బాడీకి సరిపడే కావాల్సినటువంటి కార్బోహైడ్రేట్స్ వీటి నుంచి మనకి అందుతూ ఉంటాయి అన్నమాట. The best breakfast is one which has a combination of the carbohydrate, protein and fat like idli and sambar, rice and dal or curd. మనకి ప్రోటీన్స్ అన్నీ అందాలి బ్రేక్ఫాస్ట్లో అనుకుంటే మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇడ్లీ సాంబార్, రైస్, దాల్, కర్డ్, చపాతీ విత్ దాల్, ఎగ్ కర్రీ, ఎగ్స్, శాండ్విచెస్, పూరీస్ అండ్ పొటాటో, ఆ గ్లాస్ ఆఫ్ మిల్క్. ఇవన్నీ తీసుకోవడం వలన మనకి బ్రేక్ఫాస్ట్లో ఇవన్నీ ఉంటేనే మనకి శరీరానికి కావాల్సినటువంటి న్యూట్రిషన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా అందుతాయి అన్నమాట. సో విచ్ ప్రొవైడ్స్ ఓన్లీ కార్బోహైడ్రేట్స్ లైక్ ఇడ్లీ అండ్ షుగర్. ఈ డప్పం ఆర్ షుగర్ గివ్స్ ద ఇమ్మీడియట్ ఎనర్జీ బట్ ఈజ్ నాట్ లాస్ట్ లాంగ్. సో యూ హ్యావ్ టు జంక్ ఫుడ్. సే టు నో టు జంక్ ఫుడ్. మనం ఈ ఇడ్లీ సాంబారు చపాతీ చట్నీ లాంటివి తీసుకున్నాం అనుకో మనకి బాడీకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ అందుతాయి. అంతేకాని నూడిల్స్ ఇలాంటి ఫాస్ట్ బర్గర్లు ఇలాంటి జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్తున్నాను. అంటే జంక్ ఫుడ్స్కి మనం నో చెప్పి మనకి కావాల్సినటువంటి పూరి చపాతీ ఇడ్లీ సాంబారు పప్పన్నం ఇలాంటివి కర్డ్ రైస్ ఇలాంటివి బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాము. మనం చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టగలుగుతాం అనమాట. మన మెమరీ పవర్ కూడా డెవలప్ అవుతుంది. అందుకే కంపల్సరిగా ఫస్ట్ మీరు ప్రతిరోజు పాలు, ఎగ్గు, ఈ ప్రోటీన్స్ ఉన్నటువంటి ఇడ్లీ సాంబార్ పూరి ఇలాంటివి తినండి. ఓకే, బాయ్ చిల్డ్రన్. వీ హ్యావ్ టు మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.